హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్. ఇవేంటో చూసారా? ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి, అందరి ఇంట్లో కూడా ఉండే ఉంటాయి. ఇవి వచ్చేసరికి మినువులు. వీటిని మినువులు అంటారండి. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఇవి మినువులు, ఇంకొకటి ఏంటంటే మినపవద్దులండి. వీటితో మనం గారెలు చేసుకోవచ్చు, దిబ్బరొట్లు వేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండి. ఇంకా మాకు వార్డు నుంచి అయితే మా పెద్ద అత్తయ్య పంపించారు. ఇంకా మా అత్తయ్య వాటితో మినప ముద్దలు అయితే చేస్తుంది. నేను ప్రాసెస్ అంతా వీడియో తీయలేదు, కానీ ఎలా చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మినువులు ఉంటాయి కదా, వాటిల్లో మట్టి గడ్డలు, రాళ్ళు అన్నీ ఉంటాయండి. అవి మనం శుభ్రంగా వేరేసుకొని ఆ మినువుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని తీసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి. పిండిలాగా వేసుకోవాలి. మనకి లడ్డు చేయడానికి వచ్చే విధంగా వేసుకోవాలి మెత్తగా. అలాగే తగినంత బెల్లం తీసుకోవాలండి. దానిలోకి ఆ బెల్లాన్ని కూడా మిక్సీకి అయితే వేసుకోవాలి. సపరేట్గా వేసుకోవాలి ముందు. తర్వాత రెండు కలిపి ముందుగా మనం ఏదైతే పిండిలాగా చేసుకున్నాము మినువుల్ని, ఆ పిండి అలాగే బెల్లాన్ని రెండు కలిపి అయితే వేసుకోవాలి. అలా కలిపేసినాక కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ముందు వీడియోలో చూసారు కదా, మనకి ఉండ కట్టే విధంగా కొంచెం నెయ్యి వేసుకొని, లేకపోతే మొత్తం అయినా వేసేసుకొని మనం చూసుకొని ఉండ వస్తుందా లేదా అని చెప్పి లడ్డులాగా చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అందులోనే ఉంటే వేసుకోవచ్చు, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు డెలివరీ అయ్యి 3 months అవుతుంది. అండ్ రీసెంట్గానే మా ఆడబిడ్డకి కూడా డెలివరీ అయిందని చెప్పాను కదా దీనికి ముందు వీడియోలో. ఇంకా మా ఇద్దరి కోసం అని చెప్పేసి చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇవి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. రోజుకి 2గా తింటే చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ అండి.